నవంబర్ 1వ తారీఖు నుంచి నవంబర్ 30 వరకు మేషరాశి వారి గోచార ఫలితాలను గనక పరిశీలించుకుంటే అన్ని పనుల్లోనూ కూడా సమస్యలు అధిగమించి పనుల్లో కృతకృత్యులు అవుతారు. అష్టమకుజ సంచారం వలన చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అష్టమకుజ సంచారం వలన ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. వ్యయశని, అర్ధాష్టమ గురుడు, సప్తమ రవి నీచపడడం, శుక్రుడు షష్టంలో ఉండడం, అందువలన కందులు దానం ఇవ్వడం వలన సమస్యలు అధిగమించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన గనక చేసుకుని ఈ మాసంలో ఒక్కసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం గనక చేసుకుంటే ఈ గ్రహాల వల్ల వచ్చే సమస్యలన్నీ కూడా వైదొలుగుతాయి. అంతేకాకుండా సమాజంలో గుర్తింపు కూడా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా గుర్తింపు అనేది ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పట్టగలరు. ఇక షేర్ మార్కెట్లు, జూదములు, పందాలు కట్టడం, మీడియేటర్గా మధ్యవర్తిత్వాన్ని ఉంచి అందులో సంతకాలు చేయడం, ఇటువంటి విషయాలన్నింటికీ చాలా దూరంగా ఉండడం అనేది మంచిది. ఇక ప్రమోషన్లు, విదేశీ యానాలు, వీటి గురించి కనుక అనుకుంటే ప్రమోషన్లు ఇప్పుడు వచ్చినా కూడా ఒత్తిడితో కూడి ఉంటాయి. విదేశీ యానాలకు వెళ్ళడం మంచిదే, కానీ అవి కూడా ఒత్తిడితో కూడుకొని ఉంటాయి. ఇక కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించవలసి ఉంటుంది. కళాకారులకు, సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్న కళాకారులందరికీ కూడా చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా సమస్యలన్నీ అధిగమించి ముందుకు వెళ్ళడానికి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన ఈ మాసం అంతా చేసుకోవడం, ఓం శరవణ భవాయ నమః అనే నామాన్ని మననం చేసుకుంటూ ఉండడం, చాంటింగ్ చేసుకుంటూ ఉండడం వలన సకల సమస్యలు తీరుతాయి.